ఇక్కడ అధికారంలో ఉన్న డిఎంకే పార్టీలో నుంచి కొన్ని ఓట్లు, అదేవిధంగా ఈ ఏడీఎంకే నుంచి కొన్ని ఓట్లు, తన సొంతంగా కొన్ని ఓట్లు వస్తే నేను ఒక రాజకీయ శక్తిలాగా ఎదుగుతానేమో అని చెప్పి ఒక అంచనా ఉందన్నమాట. లేకపోతే ఒక కొత్త పార్టీని పూర్తి స్థాయిలో కూడా వస్తుందనే ఒక నమ్మకంతో అతను రాజకీయాల్లోకి రావడం జరిగింది. కాకపోతే ఏంటంటే బీజేపీకి మన 10% వచ్చినాయి. బీజేపీకి ఎప్పుడు కూడా 1%, 0.5% ఓట్లే వచ్చాయి ఎప్పుడు కూడా. ఎప్పుడు కూడా అక్కడ తమిళనాడులో ఇప్పుడు వరకు అదే విధంగా వచ్చాయి. కాకపోతే మొన్న అన్నామలై అనే అతను విపరీతంగా దాన్ని డిఎంకేని కొంచెం యాంటీ డిఎంకే మూమెంట్, హిందూయిజం అది ఇది ఎస్టాబ్లిష్ చేసి, మనం చూస్తే హిందూయిజం అనేది మనకి దేశంలో ఎక్కడ లేని విధంగా గుడులు అక్కడే ఉంటాయి, తమిళనాడులోనే ఉంటాయి. అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి గుడికి పోయి పూజలు చేసి ఇంత బొట్లు పెట్టుకొని ఇట్టు పెట్టుకునే వాళ్ళు హిందువులు ఉంటారు. అయినా ఓటింగ్ సిస్టంలోకి వచ్చే తలకి హిందూయిజం అనేది వర్కౌట్ చేయలే. ఎంతో ప్రయత్నించారు, ఎవరు బీజేపీ వాళ్ళు ప్రయత్నించారు, రామసేన అన్నారు. అక్కడ కోయంబత్తూరులో బ్లాస్టులు జరిగినాయి, అవి జరిగినాయి, ఈ జరిగినాయి, హిందూ ముస్లిం గలాటాలని ఇలాంటి అంతా క్రియేట్ చేసినప్పుడు కూడా ఏమీ కూడా సాధించలేకపోయారు.